ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి తెలుసా, బయటికి ఒక పవిత్రమైనటువంటి లుక్కు, బయటికి ఒక పవిత్రమైనటువంటి ఒక వ్యవహారాన్ని చూపించి నాలో ఏ పాపము లేదు, నేను కూడా విశ్వాసినే అని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. మైకిచ్చి ప్రార్థన చేయరా అంటే వాడు భాష మార్చేస్తాడు, టోను మార్చేస్తాడు. ఎందుకో అర్థం కాదు. అది దేవుడితో నేరుగా మాట్లాడరా అంటే నువ్వు ఏదైనా పౌరాణిక సినిమానా? భాష మార్చేస్తే దేవుడికి అర్థం అవడానికి, లేకపోతే టోన్ మార్చేస్తే దేవుడికి అర్థం అవడానికి. సేవకులు కనబడంగానే వెంటనే కప్పేసుకొని మర్యాద కోసం కప్పితే బాగానే ఉంటుంది, కానీ డ్రామా కోసం కప్పుతున్నాయేమో. సేవకుడు కనబడంగానే మామూలుగా నీ జీవితంలో ఉన్నదాన్ని చూపించుకుంటా పర్లా. ఒకసారి విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విషయం, పాలకొండ అనేటువంటి ఊరికి వెళ్తా ఉంటే 2-3 సార్లు వెళ్ళాను ఆ ఊరికి. కొంతమంది కుర్రోళ్ళు నాకు పరిచయం ఉంటుంది. అయితే ఓసారి నేను పాలకొండ నుంచి కొంచెం లోనకి వెళ్తా ఉన్నా. అంటే అడవి లాంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని చూద్దామని మధ్యాహ్నం పూట, ఎవ్వరూ ఊహించరు నేను అటు వస్తానని. అయితే అక్కడ 2-3 కుర్రోళ్ళు ఉన్నారు. అయితే నేనేం చేశాను, జీపు దిగి రోడ్డు మీద సరదాగా నడుచుకుంటాను. బాగా పచ్చగా ఉంది, కొండలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో నడవడానికి బాగుంటుందని నడుచుకుంటూ వెళ్తే అంత దూరాన్న ఈ 3 కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకడు గట్టిగా అనేసాడు, అరే ఎడ్వాడన్న వస్తున్నాడు రా అని అన్నాడు. అనగానే ఇంకోటి అన్నాడు, అరే ఇటెందుకు వస్తున్నాడు రా అని అన్నాడు. అని వాళ్ళు నా ఇంకా చూసి వాళ్ళు చేతులు వెనక్కి పెట్టి ప్రైజ్ ద లార్డ్ అనగానే లోన నుంచి పొగొచ్చింది బయటికి. చెయ్యి వెనక్కి పెట్టారు, మీకు అర్థమైపోయిన ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ ఎందుకన్నారో మీకు అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్లో పొగ కప్పేద్దాం అనుకున్నారు వాళ్ళు. విషయం అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళ మీరు ఆలోచించుకోండి. బయటికి ఏం చెప్పొద్దు, దేవుడు మంచోడు, మీకు ఉన్నటువంటి పరువుని కాపాడేటువంటి వాడు. మీరు పవిత్రమైనటువంటి పదాలలో పవిత్రతను చూపించుకుంటూ లోన జబ్బుని అలాగా దాచిపెట్టేద్దాం అని అనుకుంటే ఎలా ఉంటుంది? లోన ట్యూమర్ ఉంది, అర్థమైందా? ఆ ట్యూమర్ ఉంటే పైన జండు బామ్ రాస్తే అవుతుందా? లేదు. కడుపులో క్యాన్సర్ ఉంది, బయట అమృతాంజనం రాస్తే అవుతుందా? అవ్వదు. లోన గాజు పెంకు ఉంది, హల్లెలూయా చెప్పితే అవ్వదు. అర్థమైందా? ఇంకేమన్నాడో చూడండి. ఆయన ఉండదు, యెహోవా నీకు ఆశీర్వాదం కలుగును కాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని. ఎంత పచ్చి అబద్ధం చూడండి. యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని. మీకు విషయం చెప్పంటారా? యెహోవా ఆజ్ఞ నెరవేర్చలేదని యెహోవాకు తెలుసు, యెహోవా ఆజ్ఞ నెరవేర్చలేదని సమూయేలుకి తెలుసు. ఇంకెవరికి తెలిసిందో తెలుసా? అప్పుడు యెహోవా ఆజ్ఞ నెరవేర్చలేదని. జాగ్రత్త వినండి. సౌలు అప్పుడే అన్నాడు, అయ్యా నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని అని అనగానే, నెరవేర్చి తిని అని అంటున్నప్పుడు వెనకాల మే అని అరుపులు వినబడ్డాయి. అరుపులు వినబడితే సమూయేలు వేసినటువంటి సెటైర్ డైలాగ్ చూడండి. 14వ వచనం ఏమంటాడు తెలుసా సమూయేలు? అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అంటే ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదని దేవుడికి తెలుసు, దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదని దేవుని భక్తుడికి తెలుసు, దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదని జంతువులు కూడా తెలుసు. జంతువులు కూడా అప్పుడే ఒక్కసారి రంకేసినాయి, అప్పుడే ఒక్కసారి అరిచేసినాయి. దీన్నే బైబిల్లో ఒక మాట ఉపయోగిస్తారు. ఏంటో తెలుసా? నీ పాపం ఎప్పుడూ నిన్ను పట్టుకుంటుంది. నువ్వు పాపాన్ని దాచిపెడదామని ప్రయత్నం చేస్తే ఆ పాపం నిన్ను బయట పెట్టుద్ది. ఆ పాపాన్ని దాచిపెట్టలేవు. నేనేమన్నాను తెలుసా? లోన దాచిపెట్టేసున్న పాపం ఏదైనా ఉందా? ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉన్నటువంటి పాపం ఏమైనా ఉందా? దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్లీజ్ నాకు గనక అవకాశం ఇస్తే దాన్ని పీకుతా అని అంటే, ఏం లేదు బాగానే ఉంది, చూడు బాగానే ఉంది, ప్రైజ్ ద లార్డ్ అని అంటావా? ఇది వద్దు. దీన్నే నేనేమంటాను తెలుసా? వీటిని అన్నటిని చేతలు కావాలి, చెత్త కబుర్లొద్దు. చేతలు కావాలి, చెత్త కబుర్లొద్దు. సౌలు